రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ఆపారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై శాసనమండలిలో ప్రశ్నించామని విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వటం లేదని ఆయన మండిపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టు పూర్తి చేయాలనేది తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. అలాగే రాజమండ్రి కల్తీపాల అంశం, టీటీడీ లడ్డు వివాదంపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చెప్పండి, ఎక్కడ ఇచ్చారు, ఎక్కడ పందికో ఉందో, ఎక్కడ యానిమల్పేట ఉందో, ఎక్కడ ఫిష్ ఇది ఉందో, ఆయిల్ ఉందో. 4 ట్యాంకర్లు వచ్చి ఆలయంలోనే అధికారం వచ్చిన తర్వాతే మనిషి వెళ్ళిపోతాయి. ఏఆర్ డైరీకి వచ్చినవి అవి వచ్చి వైసీపీ డైరీలో తిరుపతిలో వచ్చి పార్క్ చేస్తారు. పక్కనే ఒక కస్టర్ దగ్గర లేకపోతే ఒక దేని దగ్గర పార్కింగ్ ప్లేస్ లో 2 నెలలు పోయిన తర్వాత మళ్ళీ అవే ట్యాంకర్ వచ్చి మళ్ళీ వస్తాయి. ఇవన్నీ కూడా న్యాయంలో జరిగాయి కదా. ఎవరాయంలో జరిగాయండి? మరి మా ఎవరాయం చెప్పండి. ఇది నిజం కాదు ఇది చెప్పానండి, ఇది అబద్ధం చెప్పానండి. అందుకు చర్చ రావట్లేదు. అయినా సరే వాళ్ళ నుంచి హౌస్ లో జరిగిన వరకు మేము పట్టుబడుతూ ఉంటాం. జరిగి తీరాలి, అంతవరకు కూడా మేము ఉంటాం. ప్రజలకు వాస్తవాలు తెలియాలి, ప్రజలకు నిజాలు తెలియాలి. వీళ్ళ తాలూకా మా మోసరబిల్లి రాజకీయాలు, వీళ్ళు చేస్తున్న మాయ మాటలు, మోసం మాటలు, ఆ మాటలు వెనకాల వీళ్ళు చేస్తున్న ధనదోపిడి, తిరుపతి దేవస్థానం ఏ రకంగా దోచుకుంటున్నారో అవన్నీ కూడా వాస్తవాలు బయట రావాలి. ఎవరైనా నవ్వుతారండి? ఎందుకంటే చిన్న చిల్లర మాటలు మాట్లాడి సభావు నేర్చని పాటు చేస్తారు. అలాంటిది ఏం జరగలేదు, తప్పు. అలాంటిది ఏం జరిగించండి మా తరపుని మేము మా అందరి తరపున లీడర్గా నేను వచ్చి ఆయన క్షమాపణ చెప్తాను. అలాంటి మేము జరగలేదు. మీ ప్రాబ్లం కోసం, మీ మీడియా తాలూకా నీ పేపర్ పబ్లిసిటీ కోసం అలాంటి మాటలు మాట్లాడు. ఎక్కడైతే వాకౌట్ ఎందుకు వెళ్తావు? వాకౌట్ ఎప్పుడు చేస్తుందండి ప్రజాస్వామ్యంలోనూ? నువ్వు వాకౌట్ ఎప్పుడు చేస్తారు ప్రజాస్వామ్యంలో? ఏదైతే అసత్యాలు చెబుతూ, సత్యదూరమైన మాటలు చెబుతూ, బుల్డోజ్ చేస్తూ, ఉన్నవి లేనివి చేస్తూ, అలాంటి సందర్భాలు ఇప్పుడేం వాకౌట్ చేయలేదు. మీరే పోడియం దగ్గరికి వచ్చి గొడవ పెట్టి ఇవాళ వచ్చి హౌస్ అడ్జెంట్ చేసి రూలింగ్ గవర్నమెంట్ ఎప్పుడైనా సరే షార్ట్ డిస్కస్ లో ఆ డిమాండ్ చేయడం చూసామండి. ఇది కొత్త సాంప్రదాయం తీసుకొస్తున్నారా? ఇదే ధర్మం. వైసీపీ నేతల తీరుపై శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్లో ప్రభుత్వం సమాధానమిస్తుండగా వైసీపీ సభ్యులు అడ్డుకున్నారని మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాలు సజావుగా జరగకుండా చేసి ప్రశ్నోత్తరాలకు ఆటంకం కలిగించారని విమర్శించారు. ఆర్థిక మంత్రి పయ్యోల కేశవ్ మాట్లాడనీయకుండా ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యవహరించారని అన్నారు. ప్రశ్నోత్తరాలు కొనసాగించాలని కోరితే వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ సహా మరికొందరు సభ్యులు ఆగ్రహంగా వ్యవహరించారని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఓవైపు వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ దూసుకెళ్లగా మంత్రులు వెళ్లి అడ్డుకున్నారని చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. బడ్జెట్ సెషన్స్ అన్నీ కూడా వాళ్ళు తీసి పక్కన పెట్టారు. బడ్జెట్ అనేది బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి ప్రజలు మెచ్చుకుంటున్నారు అనే అక్కసుతో దాని గురించి డిస్కషనే లేకుండా చెయ్యాలి అని చెప్పి పన్నాగాలు పన్ని మరి బడ్జెట్ సెషన్స్లో కూడా ఏమీ మాట్లాడని పరిస్థితి మనం చూసాం. వాళ్ళు జరగనివ్వలేదు, క్వశ్చన్ అవర్ కూడా జరగనివ్వలేదు. అది అయిపోయిన తర్వాత కనీసం ఆర్థిక మంత్రి గారైన కేశవ్ అన్నని రిప్లై స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా ఒక నియంతలాగా ఎల్ఓపి గారైన బొత్స సత్యనారాయణ గారు ప్రవర్తించడం చాలా దురదృష్టకరం. అది అయిపోయిన తర్వాత ఈరోజు షార్ట్ డిస్కషన్స్లోకి రావడం జరిగింది. గత 3 రోజులుగా షార్ట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ మీద, అలాగే నిన్న అగ్రికల్చర్ మీద జరగాల్సింది కానీ టైం అయిపోయిందని చైర్మన్ గారు పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈరోజు కల్తీ లడ్డు పైన షార్ట్ డిస్కషన్స్ జరగాల్సి ఉంది. గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎండోమెంట్స్ మినిస్టర్ గారైన ఆనం రామనారాయణ రెడ్డి గారి యొక్క స్టేట్మెంట్తో షార్ట్ డిస్కషన్ స్టార్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అందుకు గాను మరి చైర్మన్ గారు నోటీస్ ఇవ్వటం కూడా జరిగింది. ఏదైతే మంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారో ఆ స్టేట్మెంట్ కాపీలు కూడా ఒక 150 వరకు మీరు తయారు చేసి సభ్యులకు ఇవ్వండి అని చెప్పి నోటీస్ కూడా ఇవ్వటం జరిగింది. ఇంత చేసిన తర్వాత ఈరోజు మంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వడానికి వీల్లేదు, ముందు వైసీపీ సభ్యులు మాట్లాడతారు అని చెప్పి మంత్రి గారిని అవమానించే విధంగా, ప్రభుత్వాన్ని అవమానించే విధంగా ఈరోజు వైసీపీ సభ్యుల ప్రవర్తన, దానికి చప్పట్లు కొట్టిన చైర్మన్ గారిది. ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటున్నారా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. రెండవది, పొద్దున్న క్వశ్చన్ అవర్ దగ్గర నుంచి మా సభ్యులందరూ కూడా
క్వశ్చన్ అవర్ కానివ్వండి, మీరు చెయ్యండి అని అంటే రోజు కూడా 1.5 hours చేసే ఆయన ఈరోజు పని కట్టుకొని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ క్వశ్చన్ అవర్ కూడా జరగనీయకుండా చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వైసీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు, అంగన్వాడీలు, ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారని ఆమె పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయటం లేదని విమర్శించారు. అధికారంలోకి వస్తే పీఆర్సీ, ఐఆర్ ఇస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను పక్కన పెట్టారని మండిపడ్డారు. ఉద్యోగులకు సంబంధించి దాదాపు 35,000 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని కల్పలతారెడ్డి ఆక్షేపించారు. ఉద్యోగుల ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి హామీలను నెరవేర్చాలని కల్పలతారెడ్డి కోరారు. వాళ్ళు నమ్మి మీకు ఓటేశారు, ఈరోజు మీకు అధికారం ఇచ్చారు. అయితే అధికారం వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల పట్ల మీకు ఎందుకు ఇంత నిర్లక్ష్యము? ఏదైనా కూడా ఈరోజు మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్లో ఏదైనా కూడా మీరు కనీసం పీఆర్సీకి ఇంత అమౌంట్, ఇంత బడ్జెట్ కేటాయిస్తున్నామన్నారా? ఐఆర్కి ఇంత బడ్జెట్ కేటాయిస్తామన్నారా? సరెండర్స్కి ఇంత బడ్జెట్ కేటాయిస్తున్నావా? ఎక్కడా కూడా ఈ బడ్జెట్లో మీరు ఎక్కడైనా కూడా ఈ ఉద్యోగస్తులకు సంబంధించి ఈ బడ్జెట్లో ఎక్కడా కూడా మీరు వాళ్ళ కోసం బడ్జెట్ పెట్టింది లేదే. ఎందుకు మీదకి అంత నిర్లక్ష్యం? ఫలానా ఇంత బడ్జెట్ మేము కేటాయిస్తామని ఎందుకు మీరు ఉద్యోగస్తులకు మీ బడ్జెట్ బుక్లో మెన్షన్ చేయలేకపోయారు? అంటే ఇవ్వరా? 35,000 కోట్లు బకాయిలు ఉన్నాయి, చెల్లించరా? అంటే ఇంకా మీరు దీనిని ఇంకా పెండింగ్లో పెట్టుకుంటూ పోతూ కొండలాగా పెంచుకుంటూ పోతారా? అంటే నేను ఎందుకు ఇంత అడుగుతున్నానంటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయింది. 20 నెలలకే ఇంత ఉద్యోగులంతా కూడా రోడ్లకు ఎక్కే పరిస్థితి. ఈరోజు గమనిస్తే ఏ వ్యవస్థ అయినా కూడా ఉద్యోగులు లేకుంటే నడుస్తుందా? ఈరోజు శాసన వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, కార్యనిర్వాహక వ్యవస్థ కావచ్చు, ఏ వ్యవస్థ అయినా నడవాలంటే ఉద్యోగులు ఉండాలి. ఉద్యోగులు ఉంటేనే అన్ని వ్యవస్థలు కూడా నడుస్తాయి. ఈరోజు ఏదైతే ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి రథచక్రాల్లా పనిచేశారో ఈరోజు ఆ రథచక్రాల దాని కిందనే ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇంకా చూసుకుంటే ఎక్కడైనా కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉద్యోగస్తులకు వాళ్ళకి ఇది ఈరోజు టీచర్స్కి ఒక టార్చర్ గవర్నమెంట్ లాగా ఉంది, పోలీసులకు ఒక పనిష్మెంట్ గవర్నమెంట్ లాగా ఉంది, అలాగే ఎంప్లాయీస్కు ఒక ఎనిమీ గవర్నమెంట్ లాగా మారింది. అంటే ఇంకా సచివాలయం ఉద్యోగస్తుల పరిస్థితి అయితే చాలా తీవ్రంగా ఉంది. వాళ్ళ గురించి అయితే ఇంకా ఈరోజు ఈ మధ్యకాలంలోనే చూసాం ఎన్ని ఆత్మహత్యలు చేసుకున్నారండి, ఎంత వర్క్ ప్రెజర్ వాళ్ళకు. సో కనీసం ఇటు ఫైనాన్షియల్ కానీ నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ ఎక్కడన్నా మీరు కూర్చొని మాట్లాడే పరిస్థితి ఉందా? సౌత్ ఇండియా ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను విశాఖపట్నంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, శాప్ రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త సహకారంతో 6 రాష్ట్రాల ఎమ్మెల్యేలకు త్వరలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేశినేని చిన్ని చెప్పారు. క్రీడా స్ఫూర్తిని పెంపొందించే దిశగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. చాలా మంది వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళందరికీ నమస్కారం. ఇవాళ 2 రోజులు చూసాం మనం. మా ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎంపీలు కూడా వస్తున్నారు, అందరూ వస్తున్నారు, బ్రహ్మాండంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను 2 days నుంచి కూడా పబ్లిక్ టాక్ ఫోన్ ద్వారా వస్తున్నాయి, బ్రహ్మాండంగా చేస్తున్నారు కానీ చాలా హుషారుగా పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పి అందులో మా లేడీ ఎమ్మెల్యేస్ అయితే మరి రెచ్చిపోతున్నారు, బ్రహ్మాండంగా ఆడుతున్నారు. ఈ ఒక ఎమ్మెల్యేలుగా ఉండి కూడా ఒక క్రీడాకారులుగా అనుభవం క్రీడాకారులుగా ఆడుతున్నారు. అంచేత రాత్రి నేను విశాఖపట్నం క్రికెట్ వస్తున్నప్పుడు ఒక ఆలోచిస్తున్నాను. ఇంతమంది పెద్దలు ఉన్నారు కాబట్టి ఈ ప్రెస్ వారికి కూడా చెప్పాలనుకున్న ఐడియా ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా క్రీడాకారులు కలిసారు, చూశారు. ఒక ఐడియా ఏంటంటే సౌత్ జోన్ స్టేట్లన్నీ కలిపి 6 ఉన్నాయి. మనం తమిళనాడు కానీ, కేరళ కానీ, పాండిచ్చేరి కానీ, ఆంధ్ర కానీ, కర్ణాటక, ఈ 6 స్టేట్ల నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 6 స్టేట్ల ఎమ్మెల్యేలని అందరినీ పిలిపించి విశాఖపట్నంలో క్రికెట్ మ్యాచ్ పెట్టడానికి ఆలోచన. అది స్టేడియం విశాఖపట్నం స్టేడియం ఉంది,
బీచ్ లేదా బీచ్ వాలీబాల్ కబడ్డీ కట్టచ్చు, వాలీబాల్ ఇది కట్టచ్చు, ఆ ఆలోచన ఉంది. మరి మీ అందరూ సహకరిస్తే ఫస్ట్ టైం మన కార్యక్రమం చేద్దాం, బ్రహ్మాండం చేద్దాం. అంటే ఈ 6 స్టేట్లు కూడా ఐక్యతతో ఉండాలని మెసేజ్ వెళ్తుంది. ఈ పొలిటికల్గా కూడా ఇప్పుడు ఈ సమస్యలు వచ్చిన 6 స్టేట్లు అందరూ కలిసి పోరాడతాం అన్నటువంటి మెసేజ్ కూడా వెళ్ళాలా దేశానికి. అంటే దాన్ని కేరళతో స్టార్ట్ చేద్దాం ఆలోచన ఉంది. దానికి అందరూ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మా చిన్ని గారికి కూడా అందరూ కూడా సహకరించి కార్యక్రమం చేద్దాం. దానికి ప్రెస్ వాళ్ళు కూడా దాన్ని సహకరిస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటూ చిన్ని గారి ఆధ్వర్యంలో చేద్దాం, చిన్ని గారి ఆధ్వర్యంలో చేద్దాం. దానికి మీరు అందరూ సహకరించాలా. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఫస్ట్ టైం సౌత్ జోన్ ఎమ్మెల్యేస్ అందరూ వచ్చి ఆడడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి దానికి అందరితో ఆశీర్వాదం ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. మా స్పీకర్ గారి ఆధ్వర్యంలో గత 3 రోజుల నుంచి బ్రహ్మాండం జరుగుతుంది. 2వ సంవత్సరం చాలా ఆనందంగా ఉంది. కాకపోతే మాకు స్పీకర్ గారి మీద చిన్న కోపం ఉంది. మా ఎంపీలు దీంట్లో ఇన్వాల్వ్ చేయలేదు. తప్పకుండా ఎంపీలు కూడా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది. తప్పకుండా స్పీకర్ గారు చెప్పే విధంగా వైజాగ్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్పీకర్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన అందరి మంత్రులు ఎమ్మెల్యేల సహకారంతో సౌత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సేవ చేద్దాం. తప్పకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దీన్ని నిర్వర్తిస్తుందని తెలియజేసుకుంటూ విశాఖపట్నం స్టేడియంలో ఫ్లడ్ లైట్ల క్రాంతిలో బ్రహ్మాండంగా విష్ణుకుమార్ రాజు గారు కూడా ఉన్నారు, మా వైజాగ్ అసోసియేషన్ అధ్యక్షులు. మేమందరం కూడా మీకు సహకరించి దానికి బ్రహ్మాండంగా ఇండియాకి ఒక ఎగ్జాంపుల్, ఇండియాలో ఒక ఎగ్జాంపుల్గా ఇది తీసుకెళ్దామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిర్ణయం ఇప్పుడు మొన్న 2025లో పిలిచి ఎమ్మెల్యే స్పోర్ట్ మీట్ పెట్టాలన్నారు. ఊహించిన విధంగా సక్సెస్ అయింది. ఈ సంవత్సరం ఇంకా సక్సెస్ అయింది. మీరు ఇప్పుడు ప్రకటించిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో 2 రాష్ట్రాలు చూస్తున్నాయి, రేపు దేశం మొత్తం చూస్తుంది. ఖచ్చితంగా స్పీకర్ గారి అధ్యక్షతన చిన్ని అన్న గారు చెప్పినట్టు, ఎంపీ గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ కూడా స్పీకర్ గారు ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు కావాల్సిన స్పోర్ట్స్ ప్రమోషన్ కొన్ని కోట్ల రూపాయల స్పోర్ట్స్ ప్రమోషన్ మీ ద్వారా వచ్చేసింది సార్. మొత్తం రాష్ట్రం అంతా ముఖ్యమంత్రి గారు ఏదనుకుంటున్నారో రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలని ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా స్పోర్ట్స్ 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 అంటున్నారు. ఈ 3 రోజులు మీరు ఏదైతే పిలిపించారో మీడియా కూడా సార్ ప్రతి పిన్ టు పిన్ చూపించారు సార్ మీడియా. నిజంగానే మీడియా అందరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేసుకున్నాం. నిజంగా ఇది చేయడం ఒక ఎత్తు, చూపించడం ఒక ఎత్తు. మీరు చూపించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. స్పీకర్ గారు అయ్యన్న పాత్ర గారు తీసుకుంటున్న ఏ నిర్ణయం అయినా ప్రజాహితం. ఈరోజు స్పోర్ట్స్ ప్రమోషన్ కోసం మీరు చరిత్రలో మిగిలిపోతారు సార్. మా డిపార్ట్మెంట్ ఉన్నంత వరకు స్పీకర్ గారు అయ్యన్న పాత్ర గారు గుర్తుంటారు. హోంమంత్రి గారు నేను బాగుంది సార్, మామూలు కాదు. హోంమంత్రి గారు మొత్తం నేను క్యాన్సిల్ చేసేసాను సార్. లేదు అమ్మా కాదు, స్పోర్ట్స్ కి మా హోంమంత్రి గారు నేను రావడం అంటే దాని ఎలివేషన్ మారిపోయింది సార్. మా సుధీర్ అన్న ఇంకా పర్మనెంట్ గా ఈరోజు సంజమ్మ గారు కూడా త్రోబాల్తో ఈరోజు మొత్తం ఏదైతే మన అరకు పాడేరు ప్రజలంతా చూస్తారు త్రోబాల్తో మీరు అక్కడ దాకా వేయాలమ్మా. విష్ణుకుమార్ రాజు గారు కూడా ఇప్పుడే కొంచెం ఒక టీషర్ట్ వచ్చేస్తుంది. లేదు వచ్చేస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున గౌరవ శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, మంత్రులకు, ముఖ్యంగా స్పీకర్ గారికి, డిప్యూటీ స్పీకర్ గారికి హృదయపూర్వకంగా స్పోర్ట్స్ అథారిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్లోని చిట్టూరి హైస్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం సైన్స్ సమగ్ర మహోత్సవ్ 2K26 నిర్వహిస్తున్నట్లు చిట్టూరి హైస్కూల్ ప్రిన్సిపల్ పి హారిక చెప్పారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలు పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. వివిధ పాఠశాలల నుండి ఎంపికైన 30 నమూనాలు ఈ ప్రదర్శనలో ఉంచుతారని, వాటిలో 3ంటిని ఎంపిక చేసి 27న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బహుమతి ప్రదానం చేస్తారని ఆమె వివరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సైన్స్ సమగ్ర మహోత్సవ్ 2K26 పేరుతో నేషనల్ సైన్స్ డే కార్యక్రమాలను వివరిస్తూ గాంధీనగర్లోని చిట్టూరి హైస్కూల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చిట్టూరి హైస్కూల్ ప్రిన్సిపల్ హారిక మాట్లాడుతూ సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సైన్స్ సమగ్ర మహోత్సవ్ 2K26 పేరుతో నేషనల్ సైన్స్ డే కార్యక్రమాలను ఫిబ్రవరి 27న గాంధీనగర్లోని చిట్టూరి హైస్కూల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావు, ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, కలెక్టర్ లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్ ఇలకియా తదితర అధికారులు సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సైన్స్ సమగ్ర మహోత్సవ్ 2K26 కు హాజరవుతారని, రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాల నుంచి విద్యార్థులు 30 నమూనాలను ప్రదర్శిస్తారని చెప్పారు. విద్యార్థుల్లోని మేధోశక్తిని పెంపొందించే విధంగా సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సైన్స్ సమగ్ర మహోత్సవ్ 2K26 పేరుతో నేషనల్ సైన్స్ డే కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పారు. విద్యార్థుల ప్రతిభ నైపుణ్యాలను వెలికితీసే విధంగా ఈ కార్యక్రమాలు ఉండబోతున్నాయని తెలియజేశారు. ఈ సమావేశంలో స్కూల్ ట్రెజరర్ ప్రసాద్, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సుజాత తదితరులు పాల్గొన్నారు. మనకి ఫిబ్రవరి 28 సైన్స్ డే అని అందరికీ తెలుసు. సర్ సివి రామన్ జన్మదినాన్ని సెలబ్రేట్ చేయడం కోసం చిట్టూరి హై స్కూల్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసోసియేటెడ్ సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారితో కలిపి రేపు సైన్స్ డే సెలబ్రేషన్స్ అనేది స్కూల్లో నిర్వహిస్తున్నాము. దీనికి అన్ని రకాల పాఠశాలల నుంచి ఒక 30 ప్రాజెక్ట్స్ని సెలెక్ట్ చేశారు. లర్న్ త్రూ ఫన్ అన్న కాన్సెప్ట్స్ మీద సైన్స్ యొక్క ఎక్స్పెరిమెంట్స్ అన్నిటినీ అందరు పిల్లలు రేపు ప్రొజెక్ట్ చేయబోతున్నారు. ఒక్కొక్క ప్రాజెక్ట్కి ముగ్గురు పిల్లలు వస్తున్నారు వివిధ రకాల స్కూల్స్ నుంచి. వాళ్ళందరికీ చిట్టూరి హై స్కూల్ వెన్యూగా యాక్ట్ చేసినందుకు చాలా సంతోషకరంగా ఉంది. సో దీనికి మనకి సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు సహకరిస్తున్నారు. సర్ బీసీ జనార్దన్ రెడ్డి గారు, మినిస్టర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్, దీనికి చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. అలాగే జాయింట్ కలెక్టర్ ఇలకియా గారు అండ్ స్పెషల్ గెస్ట్ శ్రీ కేశినేని శివనాథ్ గారు, బోండా ఉమామహేశ్వర్ గారు అండ్ స్పెషల్ ఇన్వైటీ కింద కృష్ణబాబు గారు, చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మనకి రాబోతున్నారు. దానికి పేరెంట్స్ అందరూ కూడా వచ్చి అండ్ మీడియా ప్రతినిధులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి మీ యొక్క సహకారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము. స్పెషల్ ఇన్వైటీస్గా డాక్టర్ జి లక్ష్మీ షా గారు, కలెక్టర్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ కూడా ఇన్వైట్ చేశాము. So we expect everybody to support and see that the success of the program is ensured. Thank you all. ప్రీ ప్రైమరీ దశ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని శ్రీ గౌతమ్ విద్యా సంస్థల అధినేత ఎన్ సూర్యారావు తెలిపారు. ఈ దశలో నేర్చుకున్న విలువలు వారి జీవితాంతం తోడ్పడతాయని చెప్పారు. పిల్లల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, నైతిక విలువలు పెంపొందించడమే తమ విద్యా విధానమని తెలిపారు. చిట్టినగర్ శ్రీ గౌతమ్ స్కూల్ మెయిన్ క్యాంపస్లో అండర్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు అత్యంత ఘనంగా ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి విజయవంతంగా పూర్తి చేసి తదుపరి తరగతులకు అడుగుపెడుతున్న చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఆహ్లాదకరంగా నిర్వహించారు. విద్యార్థుల విద్యా ప్రయాణంలో ఇది తొలి మైలురాయిగా నిలిచే రోజు కావటంతో స్కూల్ ఆవరణ పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. కార్యక్రమానికి హాజరైన చిన్నారులు గ్రాడ్యుయేషన్ గౌన్లు, క్యాప్స్ ధరించి ఎంతో ఉత్సాహంగా స్టేజ్ పైకి వచ్చారు. ఒక్కొక్కరికి సర్టిఫికేట్లు అందజేసి వారి ప్రతిభను విద్యా సంస్థ అధినేత ఎన్ సూర్యారావు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ దశలోనే పిల్లలకు బలమైన విద్య పునాది వేయటం ఎంతో ముఖ్యమని, ఆటలతో కూడిన బోధన ద్వారా పిల్లల్లో ఆలోచన శక్తి, సృజనాత్మకత పెంపొందుతుందని తెలిపారు. పుస్తక జ్ఞానం మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసం, సంస్కారాలు, సామాజిక బాధ్యత వంటి విలువలను కూడా విద్యార్థుల్లో నూరిపోస్తున్నామని చెప్పారు. పిల్లల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో తల్లిదండ్రుల సహకారం కూడా కీలకమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ చిన్నారులు ఉన్నత శిఖరాలు అధిరోహించి విద్యా సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ అతి తక్కువ ఫీజులతో తమ పిల్లలకు నాణ్యమైన అత్యుత్తమ విద్యను అందిస్తున్నందుకు స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యా బోధనతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయటానికి ఇలాంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, వేదికపై మాట్లాడే ధైర్యం, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. విద్యతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను పెంపొందించే విధంగా పాఠశాల చేస్తున్న కృషి ప్రశంసనీయమని అభిప్రాయపడ్డారు. తమ పిల్లలు భవిష్యత్ కోసం ఇంత శ్రద్ధ చూపుతున్న పాఠశాల యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు తల్లిదండ్రులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. చాలా సంతోషం. ఈరోజు శ్రీ గౌతమ్ విద్యా సంస్థల్లో భాగంగా ఇది మెయిన్ క్యాంపస్లో పిల్లలకి అండర్ గ్రాడ్యుయేషన్ డే పెట్టడం జరిగింది. చాలా అనూహ్య స్పందన రావడం జరిగింది. తల్లిదండ్రులు, ఫాదర్ మదర్ వచ్చారు, కొంతమంది మదర్ వచ్చారు. పిల్లలు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేటు ఇవ్వడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే, మొట్టమొదటిగా పిల్లలు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అండి ఫస్ట్ క్లాస్కి వస్తున్న తరుణంలో ఈ యొక్క గ్రాడ్యుయేషన్ డే అని పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా పిల్లలు ఎప్పుడు కూడా డిగ్రీ, పీజీ, అలాగే ఎంటెక్, బీటెక్, ఎంబీఏ ఇట్లాగా పిహెచ్డీ అప్పుడు ఈ సర్టిఫికేట్స్ ఇస్తుంటారు. మనం ఇక్కడ ఇవ్వడం ఉద్దేశం అంటే, పిల్లలు ఇది స్టార్టింగ్ కాబట్టి భవిష్యత్తులో పిల్లలు మంచి స్థితిలో ఉండాలని, చక్కగా చదువుకోవాలని, ఇది నాంది పలిగినటువంటి క్లాసులు కాబట్టి వాళ్ళ స్థాయికి వెళ్ళాలని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తదనుగుణంగా తల్లిదండ్రులు కూడా రావడం, హ్యాపీగా పిల్లలు సమక్షంలో తల్లిదండ్రులు కూడా వచ్చి ఆ పిల్లలకి సర్టిఫికేట్ ప్రదానం చేసడం అనేటువంటిది చాలా సంతోషకరమైన విషయం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా తల్లిదండ్రులు చాలామంది పిల్లలు వాళ్ళు ఉండే స్థితి కంటే మంచి స్థితిలో ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అలాగే ఈ పిల్లలు కూడా భవిష్యత్తులో మంచి స్థితిలో ఉండాలని, మంచి మంచి ప్రొఫెషన్లో సెటిల్ అవ్వాలని వాళ్ళ కోరిక. అటువంటి కోరిక నెరవేరాలంటే ఇక్కడ స్కూల్ తరపున ఉపాధ్యాయ యొక్క శుభాకాంక్షలు కానీ, తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్స్ కానీ ఉంటే పిల్లలు డెఫినెట్గా మంచి స్థితిలోకి వెళ్తారు. అదే మాదిరిగా ఈ రోజుల్లో మనం చూసుకుంటే చాలా తెలివైన పిల్లలు, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకి కాన్వకేషన్ డేలో ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం పిల్లల్ని, తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. యాక్చువల్గా ఈ గ్రాడ్యుయేషన్ డే, కాన్వకేషన్స్ అనేవి యూనివర్సిటీలో చేసుకుంటారు. వీళ్ళు కిండర్ గార్డెన్, మన గ్రాడ్యుయేషన్ డేని కిండర్ గార్డెన్ పిల్లలకి చేయాలనే ఆశతో, అంటే చేయాలని పిల్లల పేరెంట్స్ యొక్క కోరికను కూడా నెరవేర్చాలని అన్ని క్యాంపస్ల్లో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. ఈ తల్లిదండ్రులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారండి. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళ పిల్లలు క్యాప్ పెట్టి డ్రెస్ వేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తుంటే వాళ్ళు దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. వీళ్ళు ఇంకా ఫ్యూచర్లో కూడా ఇటువంటి మంచి స్థాయిలో ఉండాలని, మా విద్యా సంస్థను నమ్ముకొని మా దగ్గర చదివిస్తున్న తల్లిదండ్రులు పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటూ, ఈ ప్రోగ్రాంకి వచ్చిన తల్లిదండ్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. స్కూల్ వారు గ్రాడ్యుయేషన్ డే అని బాగా పెట్టారండి. కాదు పిల్లల నేచర్ బాగుంది. మెయిన్ మధ్యతరగతి కుటుంబీకులకు ఈయన ఒక ఆశాకిరణం. ప్రిన్సిపాల్ గారు ఏంటంటే మాలాంటి మధ్యతరగతి కుటుంబీకులకు చాలా బాగుంది స్కూల్ అయితే. కొద్ది ఎడ్యుకేషన్ పరంగా కానీ, స్కూల్ పరంగా, ఫీజుల పరంగా కానీ చాలా బాగుంది. నా పేరు మౌనిక. మా అమ్మాయి గౌతమ్ స్కూల్లో నర్సరీ చేస్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది కాన్వకేషన్ చూస్తున్నందుకు. మా పిల్లది యాజ్ పీజీ చేసిన నాకే ఇంకా అవ్వలేదు, సో మా అమ్మాయికి అయ్యింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. మా అమ్మాయి యూకేజీ చదువుతుంది. ఈరోజు మా పిల్లలకి ఇలా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు మేము చూస్తున్నందుకు మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ స్కూల్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం, సార్కి, టీచర్స్కి, అందరికీ. మా బాబు ఈ గౌతమ్ స్కూల్లో నర్సరీలో చదువుతున్నాడు. ఫస్ట్ అసలు ఏం మాటలు ఏం ఉండేది కాదు, కానీ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యాడు. అల్లరి కూడా చాలా తగ్గింది. చాలా డీసెంట్గా ఉంటాడు. చాలా సంతోషంగా ఉంది ఈ స్కూల్లో జాయిన్ చేసినందుకు. ప్రతి టీచర్కి, స్టాఫ్కి, అందరికీ చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. దశాబ్దాల కాలంగా డప్పు కళాకారులకు వివక్షకు గురికాబడుతున్నారని, ప్రభుత్వాలు మారుతున్న డప్పు కళాకారుల జీవితాలు మారటం లేదని కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి, డప్పు కళాకారుల సంఘం గౌరవాధ్యక్షులు ఆంధ్ర మాల్యాద్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం డప్పు కళాకారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, డప్పు కళాకారులకు అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని డిమాండ్ చేశారు.
విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ నందు ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పు కళాకారుల సంఘం గౌరవాధ్యక్షులు ఆంధ్రమాలాద్రి మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా డప్పు కళాకారులకు వివక్షకు గురికాబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా డప్పు కళాకారుల జీవితాలు మారటం లేదని ఆయన వాపోయారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం డప్పు కళాకారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, డప్పు కళాకారులకు అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని డిమాండ్ చేశారు. డప్పు కళాకారులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పెన్షన్ను 7,000 రూపాయలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం డప్పు కళాకారుల శ్రమను గుర్తించి డప్పు పండుగ నిర్వహించాలని, ప్రభుత్వ ప్రచారాల్లో భాగస్వామ్యం చేయాలని కోరారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ డప్పు కళాకారుల జీవితాలు మాత్రం మారట్లా. ఏదైతే సమాజంలో నెలకొన్న కుల వివక్ష కలక కూడా ఉంది. ఏదైతే దళితులైన డప్పు కళాకారులు ఈ కులం కారణంగా దళిత డప్పు కళ కూడా వివక్షకు గురవుతుంది. మిగతా కళాకారులకైతే 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. డప్పు కళాకారులకు మాత్రం 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. 4,000 పెన్షన్ ఇస్తున్నారు. పెన్షన్ మార్చమని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక దఫాలుగా వినతుల రూపంలో అధికారులను కలవటం, సచివాలయాల దగ్గర అర్జీలు ఇవ్వటం, కలెక్టర్ల దగ్గర అర్జీలు ఇచ్చిన ఈ ప్రభుత్వానికి చేకూట్టినట్టు అనలేదు. కానీ బడ్జెట్ కేటాయింపుల్లో కూడా డప్పు కళాకారులకు అసలు బడ్జెట్ కేటాయించట్లేదు. డప్పు కళాకారుల జీవితాలు కరోనాతో సగం పోయింది. మిగతాది ఎటువంటి ప్రోగ్రాం లేకుండా అల్లాడిపోతున్నారు. కాబట్టి ప్రభుత్వ పథకాల ప్రచారంలో డప్పు కళాకారులు భాగస్వామ్యం చేసి వాళ్ళకు వృత్తి కల్పించాలని చెప్పి పెన్షన్ నమోదు కోసం వెంటనే ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించి పెన్షన్ నమోదు ప్రారంభించాలని, పెన్షన్ 7,000 రూపాయలకు పెంచాలని, అదేవిధంగా ఏదైతే డప్పు కళాకారులందరూ కూడా కళాకారులుగా గుర్తించి ఒక ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని చెప్పి ప్రధానమైన డిమాండ్లతో, అలాగే డప్పు పండుగ నిర్వహిస్తామని చెప్పి నిధులు కేటాయించారు. ఇప్పటికే కలెక్టర్ అకౌంట్లో గ్రౌండింగ్ అయి ఉన్నాయి నిధులు. ఆ నిధులు మాత్రం ఖర్చు పెట్టట్లా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డప్పు కళాకారులను పోగు చేసుకొని విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద డప్పు కళాకారుల సమస్యలు ఎన్ని రకాల సమస్యలతో సతమతమవుతున్నారో వాటన్నిటిని కూడా ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి సచివాలయాల ద్వారా, మండల కార్యాలయాల ద్వారా, కలెక్టరేట్ల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా లేదు. కావున ఇప్పటికైనా డప్పు కళాకారుల సమస్యలను పరిష్కరించేందుకు, అలాగే ఈ బడ్జెట్ సమావేశాల్లో డప్పు కళాకారులకు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించి వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డప్పు కళాకారులు సమాజంలో దళితులు ఏ రకంగా వివక్షకు గురవుతూ ఉన్నారో డప్పు కళాకారులు కూడా వివక్షకు గురవుతూ ఉన్నారు. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, వ్యక్తులు మారుతూ ఉన్నారు. డప్పు కళాకారుల సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లేదు. డప్పు కళలను గుర్తించండి, డప్పు కళలకి ఆదరణ ఇచ్చండి, డప్పు కళాకారులకి బడ్జెట్ కేటాయించి నిధులు కేటాయించమని చెప్పి దశాబ్ద కాలం నుంచి అడుగుతున్నప్పటికి కూడా పాలకులు మాత్రం ఏమాత్రం కూడా మాట్లాడట్లేదు. ఎన్నికల సమయంలో వచ్చినాయంటే ఏ హామీలు ఉన్నాయో ఆ హామీలు డప్పు కళాకారులకి పెన్షన్లు అందరికీ ఇస్తామని చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్లో 1,00,000 పైగా డప్పు కళాకారులు ఉంటే కేవలం 36,000 మందికి మాత్రం ఇస్తున్నారు. మిగతా వాళ్ళు ఏం పాపం చేసుకున్నారు? వాళ్ళకి డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు లేవు. ఒక రకంగా ఎన్పిఆర్ లాంటి సంస్థలు డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాల్సి ఉంటే మా దగ్గర సిబ్బంది లేరని చెప్పి చెబుతూ ఉన్నారు. ఈరోజు ఏదైతే సంస్కృతి శాఖ ఉందో ఈ శాఖ కూడా పట్టేటుంది. అందుకోసమే ఈరోజు డప్పు కళాకారుల సంఘం గుర్తించండి, వాళ్ళకి పెన్షన్లు పెంచండి. అందరికి కూడా అన్ని కళాకారులకి పెన్షన్లు ఇస్తా ఉన్నారు. డప్పు కళాకారులు మాత్రం కేవలం అందరితో పాటు జనరల్ చేస్తున్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి